చేసుకున్నప్పుడు మన యొక్క ఆలోచనలు అనేవి మునుపుకి తర్వాతకి చాలా వేరియేషన్స్ ఉంటాయండి. చిత్తశుద్ధి, తప్పు చేసినా మనం తప్పు చేసినందుకు వివరణని అన్ని కోణాలు కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనకి మనం చెప్పుకోగల సమర్థత అనేది యోగా వల్ల ఉంటుంది. ఆ విచక్షణ అనేది మనకు పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం, పాండవులు ఒక చేదు దోసకాయని తీసుకుని వెళ్ళి అన్ని క్షేత్రాల్లో తిప్పుకుని తీసుకొచ్చినా కూడా ఆ దోసకాయలో ఉన్న చేదు పోలేదు. ఉన్న నలుగురిలోనే ఒకళ్ళు తింటే ఒకళ్ళు బాధపడేటట్టుగా మనుషులు ఉంటారు. చెప్పాలంటే చాలా క్షుణ్ణంగా మాట్లాడాలనుకుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల భార్య తింటే భర్త తింటే భార్య కూడా చూడలేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ రోజున. ఇది ఉన్నమాట. వాస్తవాలు ఎప్పుడు కూడా చాలా ఘాటుగా చేదుగా ఉంటాయి. ఆత్మశుద్ధి లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగం అనేది ఉండదు. అలాంటి శుద్ధి అనేది